భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఓసీ2 బ్లాక్ వేలం పాటలు సింగరేణికి అందించాలి, అలాగే మరికొన్ని కొత్త బావులను కూడా ఏర్పాటు చేయాలంటూ సింగరేణి కార్మికులు మరియు ప్రాంత ప్రజలు కోరుకుంటున్నట్టు మనుగూరు పట్టణాన్ని సంపూర్ణంగా బంద్ చేసి సంఘీభావం తెలిపిన ప్రజలు 1973లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు మనుగూరు ప్రాంతాన్ని పరిశీలించి 100 సంవత్సరాలు మనుగూరులో సరిపోను బొగ్గు ఉందని, హెవీ వాటర్ ప్లాంట్ ను ఇక్కడ ఏర్పాటు చేసే గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇక్కడ సరిపడా బొగ్గు నీటి వసతి కూడా ఉందని, బీటీఎస్సీ పవర్ ప్లాంట్ కు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ నేటి పాలకులు స్వార్థపూరిత రాజకీయాల కోసం సింగరేణి ప్రైవేట్ ఫార్మ్ చేయాలంటూ సన్నాహాలు చేస్తూ సింగరేణి కార్మికులను, సింగరేణిపై ఆధారపడి జీవిస్తున్న మనుగూరు పట్టణ ప్రజల వ్యాపారస్తులను కూడా మోసం చేస్తూ సింగరేణి ప్రైవేట్ ఫార్మ్ చేసి మనుగూరు భూస్థాపితం చేయాలని చూస్తున్నారని ఆవేదనతో మనుగూరు బంద్కు పిలుపు అందించిన అఖిలపక్షం పార్టీలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీకి మనుగూరు పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని అఖిలపక్ష పార్టీలకు సంఘీభావం తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మనుగూరు పట్టణానికి జీవం పొయ్యాలని, రాబోయే టెండర్ లో ప్రతి బ్లాక్ ను కూడా సింగరేణికే కేటాయించి సింగరేణిపై ఆధారపడి ఉన్న బీటీపీఎస్ వాటర్ ప్లాంట్ ను కూడా పురోగతి అందించాలని, సింగరేణి మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని, కుటుంబాలలో కూడా సింగరేణి వెలుగులను నింపాలని, ఈ సిరుల సింగరేణి మన ఊరికే దక్కాలంటూ ప్రజలు ముక్త కంఠంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. ఓకేనా? దుర్గ్యాల సుధాకర్, సిపిఐ మనుగూరు పట్టణ కార్యదర్శి. 1974లో మనుగూరులో సింగరేణి బొగ్గు బారు ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి పీకే1, పీకే2, పీకే3, అదేవిధంగా ఓసీ1, ఓసీ2, ఓసీ4 ఇలా విస్తరణ చేయడంతో ఈ మనుగూరులో సుమారు 6,000 మంది సింగరేణి కార్మికులు గతంలో పనిచేసేవారు. దాంతో పాటు ఈ మనుగూరు పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అన్నీ విపరీతంగా విస్తరించి దినదిన అభివృద్ధిమానంగా ఇవాళ మనుగూరు పట్టణం పెరిగింది. దీంతోపాటు ఇవాళ సింగరేణి ఈ మనుగూరులో అనేక అభివృద్ధి జరిగిందంటే సింగరేణి కూడా ప్రధాన కారణం. కానీ నేడు ఇవాళ సింగరేణి మొత్తంలో ఇవాళ మనుగూరులో 2 బావులు నడుస్తూ ఉన్నాయి. ఆ 2 బావులలో ఉన్నటువంటి ఒకటేమో మనుగూరు ఓసీని 2027 వరకు పర్మిషన్ ఉంది. దాన్ని 2027 కాకుండా ఓసీ ఎక్స్టెన్షన్ చేయాలని, అదేవిధంగా మనుగూరు పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాక్ను ఇవాళ ప్రైవేట్ పరం చేయాలని, దానిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి సింగరేణి ప్రయత్నం చేస్తూ ఉంది. దానిని సింగరేణికి అప్పచెప్పాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనుగూరు గతంలో దశల వారీగా ఆందోళన చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం, రిలే దీక్షలు చేశాం. మళ్ళీ ఈరోజు మనుగూరు పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో మాతో పాటు మనుగూరు పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ వాళ్ళు ముందుకొచ్చి ఇవాళ మనుగూరు పట్టణ బంద్కు ఇది ప్రధాన సమస్య. ఈ ఏ ఒక్కరి సమస్య కాదు. ఇవాళ ఈ సింగరేణి బతుకుతున్న ఈ ప్రాంతంలో అన్ని వ్యాపార సంస్థలు మనం కూడా బతుకుతాం, అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఇవాళ అందరూ కూడా ఇవాళ సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ ఉన్నారు. ఈ బంద్కు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇలా రాష్ట్రంలో 51% అధికారంలో పార్టీలో సింగరేణిలో వాటా ఉంది, కేంద్రం 49% వాటా ఉంది. ఈ 2 ప్రభుత్వాలు ఇవాళ పునరాలోచన చేసి ఈ సింగరేణికే ఈ యొక్క డిప్ సైడ్ బ్లాక్ను కేటాయించి సింగరేణిని కాపాడితే ఇంకా ఈ ప్రాంతంలో 25 సంవత్సరాలు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు, సర్వే డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. కానీ ఇప్పటికే దీన్ని ప్రైవేట్ పరం చేసి చేతులు దులుపుకోవాలని చెప్పి కుట్ర జరుగుతూ ఉంది. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పవర్ ప్లాంట్లు, ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి ఆనాడు ప్రభుత్వం ఇలా బీటీపీఎస్ కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటుందని చెప్పి కట్టడం జరిగింది. కానీ ఈరోజు ఉన్నటువంటి బొగ్గు బావులను మూసేస్తే ఈ ప్రాంతం, ఈ మనుగూరు ప్రాంతం మొత్తం జీవనం అస్తవ్యస్తమైపోయే పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఇవాళ పెద్ద ఎత్తున బంద్ చేయడానికి పూనుకున్నాయి. దానికి అన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పట్టణ పురప్రముఖులు, అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించి ఇవాళ బంద్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ బంద్తో పాటు ప్రభుత్వం సింగరేణి కేటాయించకపోతే మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని ఆందోళన చేయడానికి పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు ఈ బంద్ సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారస్తులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ యొక్క సమావేశాన్ని తర్వాత ముగిస్తూ ఉన్నాం. సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ మనుగూరు డివిజన్ కార్యదర్శిని. బండారుగూడెం కుగ్రామంగా ఉన్నటువంటి బండారుగూడెంలో 1974లో ఇక్కడ సింగరేణి మైన్స్ ఓపెన్ కావటం వల్ల దాదాపు 50 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు కూడా దినదినాభివృద్ధి చెంది ఇవాళ ఒక పట్టణంగా రూపాంతరం చెందింది. ఇవాళ దాంతో సింగరేణి మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వేలాది కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి.
ఇట్లా దాంతోపాటు ఈ ప్రాంతమే కాకుండా ఈ సింగరేణిని ఆధారం చేసుకొని మన పక్కన బీటీపీఎస్ కానివ్వండి, ఇక్కడ పక్కన అశ్వాపురంలో హెవీ వాటర్ ప్లాంట్ కానివ్వండి, ఇవంతా కూడా సింగరేణిని ఆధారం చేసుకొని ఇవాళ పరిశ్రమలు స్థాపించినటువంటి పరిస్థితి ఉన్నది. దానివల్ల ఒక మనుగురు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వేలాది మంది కార్మికులు కానీ, అసంఘటిత రంగ కార్మికులు కానీ, సంఘటిత కార్మికులు కావచ్చు, దాని మీద ఆధారపడేటువంటి అనేక మంది ప్రజలు, వ్యాపార సంస్థలు కావచ్చు, అనేక మంది ఆధారపడి వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ స్థితిలో ఒకప్పుడు 4-5 మైన్స్ ఉన్నటువంటి ఈ మనుగురు ప్రాంతంలో ఇవాళ కేవలం ఒక 2 మైన్స్కు 3 మైన్స్కే పరిమితమైంది. అవి కూడా ఈ OC2 డీప్ సైడ్ బ్లాక్ అనేటువంటిది దాన్ని సింగరేణి కేటాయించకుండా ప్రైవేట్ పరం చేయడానికి ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్క మనుగూరు దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి పర్మిషన్లు ఇవ్వకుండా అది అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయి ఇవాళ ఈ ప్రాంతంలో కార్మికులు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే ఈ ఉన్న 2 మైన్స్ 3 మైన్స్ అయినా సరే ఇంకా అనేక బొగ్గు నిల్వలు కూడా ఉన్నాయి. గతంలో ఒక సింగరేణి CNMD ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలు లేవు అని చెప్పేసి తను ప్రకటించడం వల్ల మొత్తం ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన, అభద్రతాభావం గురై ఇవాళ అనేక లక్షల రూపాయలు ఉన్నటువంటి రేట్లు కూడా, ఇండ్ల రేట్లు కూడా మొత్తం పడిపోయి ఇవాళ మొత్తం ఇక్కడి నుంచి ప్రజలు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో మనుగురు అంధకారం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ స్థితిలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళు ఆ డీప్ సైడ్ బ్లాక్ను ప్రైవేట్ పరం చేయడాన్ని ఆపాలి. మనుగురు ఎక్స్టెన్షన్ దానికి బాయికి ఓసీకి ఎక్స్టెన్షన్ పర్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ దీన్ని ఇవ్వకపోతే అవసరమైతే ఈ ఆందోళన కూడా విస్తృతం చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్లతోటే ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో మనుగురు బంద్కు పిలిపేయడం జరిగింది. ఈ బంద్కు కూడా దాదాపు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార సంస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి ఇవాళ దాన్ని విజయవంతం చేశారు. దీన్ని చూసైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, దీనికి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ఆందోళన భవిష్యత్తులో ఉధృతం కూడా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇట్లా ఉంటే బంధు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.